వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ నూకల పద్మారెడ్డి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. నమస్తే మేడం చెప్పండి, ఉమెన్స్ డే అంటే అసలు ఏంటి? మహిళలు సమానత్వం ముందుగా మన అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ. అయితే మనం మహిళా దినోత్సవాన్ని ప్రత్యేకంగా ఎందుకు జరుపుకుంటున్నాము అంటే, ఇంతకు ముందు రోజుల్లో సమానత్వం కోసం మనం ఏ రంగంలోనైనా ముందుండాలి, తర్వాత శాలరీస్ పరంగా కూడా మగవారితో పాటు సమానంగా హక్కు ఉండాలి, రైట్ ఉండాలి అని చెప్పి ఇలా ఒక ఉమెన్స్ డేని మనం మహిళలందరి కోసం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఈరోజు ఒక మహిళలకు ప్రతిరోజు మహిళలకు ఒక డేనే, కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన డే చెప్పుకొని ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి ఈరోజు మాత్రమే గౌరవించుకోవాలని కాదు, మహిళను ప్రతిరోజు గౌరవించాల్సిందే. మన మహిళా దేవతలు కూడా మొత్తం అమ్మవార్లందరూ మహిళలే, మన అమ్మవార్లతో పాటు. ఎందుకంటే ఎక్కడ మహిళను పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని అంటారు. అందుకని మనం మహిళను ఒక ఉమెన్స్ డే రోజు మాత్రమే కాదు, ప్రతిరోజు మహిళా దినోత్సవమే, ప్రతిరోజు మనం మహిళను గౌరవించుకోవాలి. అదేవిధంగా రానున్న రోజుల్లో మహిళకు ఇప్పుడు అన్ని రంగాల్లో ఉన్నారు. అంటే ఆకాశం నుంచి అంతరిక్షం నుంచి అంతర్భూభాగం వరకు మహిళలు లేని చోటే లేదు, అన్ని రంగాల్లో ఉన్నారు. ఈరోజు విదేశాలకు వెళ్ళి కూడా చదువుకుంటున్నారు, విదేశాల్లో సెటిల్ అవుతున్నారు. అమ్మాయిలు కూడా వెళ్ళి సెటిల్ అవుతున్నారు, వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు. ఇలా ముందుకు వస్తున్నాం. అయితే ఇప్పుడు మనము మహిళా దినోత్సవం అనగానే మహిళా సాధికారత గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మహిళా సాధికారత నాకు తెలిసి సాధించుకున్నామని చెప్పొచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా. ఇప్పుడు మనం 2023లో ఉన్నాము. ఇంతకుముందు రోజుల్లో అయితే మనకి బాల్య వివాహాలు, వితంతు వివాహాలు, భ్రూణ హత్యలు ఇలాంటి అన్నిటి కోసం చాలామంది మహనీయులు పోరాట ఫలితం ఈరోజు మనం చాలా సేఫ్గా, చాలా హ్యాపీగా మన బార్డర్లో ఉన్న మన ఆర్మీ అంతా కూడా మనల్ని ప్రొటెక్ట్ చేయడం వల్ల మనం చాలా ఈరోజు హ్యాపీగా ఉన్నాము, చాలా సేఫ్ జోన్లో ఉన్నాం మనం ఈరోజు చెప్పాలంటే. ఇప్పటికీ కూడా మనం మహిళా సాధికారత సాధించలేదు, మాకు ఇంకా హక్కులు కావాలి, మాకు ఇంకా న్యాయం కావాలి, మాకు ఇంకా ఇంకేదో కావాలి, ఎవరో మాకు వచ్చి ఏదో చేయాలి అని కాదు, మనకి మనం సెల్ఫ్ డిసైడ్ చేసుకునే అంత మైండ్ సెట్ మనకి ఈరోజు ఉంది. మనం చేసుకోగలుగుతున్నాం. ఇంట్లో ఎంత చక్కగా తీర్చిదిద్దుకోగలుగుతున్నాం. ఈరోజు ఒక కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవాలి, ఒక కుటుంబం పచ్చగా ఉందంటే అది ముఖ్యంగా మహిళ కారణం. ఎందుకంటే ఒక మహిళ బాగుంటేనే ఇల్లు బాగుంటుంది, ఇల్లు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ పొద్దున్నే లేచి తన పని తను చేసుకుంటూ ఇంట్లో వాళ్ళ పనులు చేస్తూ ముందుకు నడిపించేదే మహిళ. కాబట్టి ప్రతి ఒక్క మహిళ బాగుండాలి, ప్రతి ఒక్క మహిళకి ప్రతిరోజు ఉమెన్స్ డేనే ఉండాలి. ఓకే, మీరు అన్నట్లు మహిళలలో ఎంతో అభ్యున్నతి సాధిస్తున్నాము అంటున్నారు. సో అది రాష్ట్రంలో జరుగుతుందంటారా? ఎస్, ఈరోజు కొన్ని సంఘటనలు చూస్తే బాధ అనిపిస్తుంది. కొన్ని సంఘటనలు అంతకుముందు ప్రియాంక రెడ్డి కావచ్చు, ఇలాంటి కొన్ని ఇప్పుడు ప్రీతి అమ్మాయి కావచ్చు, ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మహిళల మీద ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయా, ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఏం జరుగుతుంది, ఎక్కడ తప్పు జరుగుతుంది ఏంటి అనేది ఒక నిమిషం బాధ అవుతుంది. చాలామంది ఈరోజు అమ్మాయిలు ఇప్పటికీ కూడా బయటికి వెళ్ళాలంటే తల్లిదండ్రులు భయపడే సిచ్యువేషన్ ఇప్పటికీ ఉంది. కొంతమంది బాగా వెళ్తున్నారు, వాళ్ళ సెల్ఫ్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నారు. కానీ కొన్ని విషయాలు, కొన్ని సంఘటనలు నిజంగా బాధాకరంగానే ఉన్నాయి. వీటన్నిటికి కూడా పులి స్టాప్ పెట్టే రోజు రావాలి. ఇక ముందు అర్ధరాత్రి మహిళలు బయట తిరగాలి ధైర్యంగా అనే రోజు మనం ముందు నుంచి అనుకుంటున్నాం, కానీ ఇంకా రావాల్సిన అవసరం ఉంది, వస్తుందని కోరుకుంటున్నాను. సో మీరు తెలంగాణ రెడ్డిస్ ఉమెన్స్ అసోసియేషన్ అనే స్థాపించారు. ఇది ఏ విధంగా పరిగణలోకి తీసుకోవచ్చు? రెడ్డి RWA అంటే రెడ్డి ఉమెన్ అసోసియేషన్ అనేది నేను మన కమ్యూనిటీ కోసం, అంటే నాకు చాలా చేయాలని ఉంటుంది, కానీ నాకు కొన్ని లిమిట్స్ ఉంటాయి. నేను కొంతవరకే చేయగలను, నేను ఒక్కదాన్ని అనుకున్నప్పుడు కొంతవరకే చేయగలను. ఇప్పుడు ఒక అసోసియేషన్ స్టార్ట్ చేయడం, దాంట్లో ఒక 2000 మెంబర్స్ యాడ్ అవ్వడం, అందులో రెడ్డిలో కూడా కొంతమంది ఉన్నారు మనకి బిలో ప్రావర్టీ, కొంచెం ఇంకా ఫీజులు కట్టలేని వాళ్ళు. అంటే బయట అనుకుంటారు రెడ్డిలు అనగానే బాగా డబ్బు ఉంటుంది, బాగా అన్నీ ఉంటాయి అనుకుంటారు, కానీ అది కాదు.
అది 20% ఉంటుంది. కానీ మిగతా 80%లో చదువు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫీజులు కట్టుకునే పొజిషన్లో లేని వాళ్ళు ఉన్నారు, తర్వాత కనీసం తినడానికి తిండి కూడా లేని వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. అలాంటి వాళ్ళ కోసం మేమందరం అంటే ఒక యూనిటీగా ఏర్పడినప్పుడు వాళ్ళ కోసం మేము ఏమైనా చేయగలమా అని మమ్మల్ని మేము క్వశ్చన్ చేసుకుంటే ఎస్, మనందరం ఒక యూనిటీగా ఉన్న రోజు అలాంటివన్నీ సాధించడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఒక ఫామ్ చేస్తే బాగుంటుంది, అసోసియేషన్ని ఫామ్ చేస్తే బాగుంటుంది. 3 years అవుతుంది అసోసియేషన్ ఫామ్ చేసి. అదేవిధంగా మొత్తం అందరు మహిళలు కూడా చాలా హ్యాపీగా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఎలాంటి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, రెడ్డి కుటుంబాల్లో ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు వెంటనే స్పందించి వాళ్ళకి ఏదో రకంగా హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. అంటే ఈ అసోసియేషన్కి మీ కుటుంబ సమ్మతి ఎలా ఉంటుంది? ఎస్, మా హస్బెండ్ సపోర్ట్ ఉంది కాబట్టే నేను ఈరోజు ఇలా బయటికి వచ్చి ఒక అసోసియేషన్ స్థాపించడం, తర్వాత పాలిటిక్స్లో కానీ ఏది కానీ చాలా ముందుకు వెళ్ళగలుగుతున్నానంటే మా హస్బెండే రీజన్. రెడ్డి అసోసియేషన్ ఎజెండాగా తీసుకొని పార్టీలోకి ఏమైనా? రెడ్డి అజెండాని తీసుకొని వెళ్ళలేదు. రెడ్డి కమ్యూనిటీని ఎప్పుడు కూడా మేము రెండింటిని బ్యాలెన్స్ చేస్తాం, కమ్యూనిటీని. ఈరోజు మీరు చూడండి, మేము అసోసియేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఎక్కడైనా మీకు పార్టీ జెండా కానీ పార్టీ అజెండా కానీ మీకు ఎక్కడన్నా కనిపించిందా? కనిపించదు. అది జస్ట్ రెడ్డి ఉమెన్ అసోసియేషన్. పాలిటిక్స్ అనేది మా ఇంట్రెస్ట్ అంతే. బయట అనుకున్నట్టు అసోసియేషన్ని స్థాపించి అంటే అసోసియేషన్ స్థాపించడానికి పాలిటిక్స్కి సంబంధం లేదు. అది పాలిటిక్స్లో ఉండాలి, పబ్లిక్లో ఉండాలి. ఇప్పుడు ఈ అసోసియేషన్ ద్వారా రెడ్డి కుటుంబాలకు మాత్రమే చేయగలుగుతాం. కానీ నేను పాలిటిక్స్లో ఉన్నప్పుడు నా కాన్స్టిట్యున్సీ వాళ్ళకు కానీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు కానీ నా అంటే కొంచెం నా పరిధిని పెంచుకునే అవకాశం ఉంటుంది, నా పరిధిని నేను దాటుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను పాలిటిక్స్లో నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను వెళ్తున్నాను. అంటే ఇప్పుడు పార్టీలు అంటేనే రాజకీయాలు కులమతాలకు అతీతంగా అని చెప్పేసి అంటారు. సో మీరు ప్రతి ఒక్కరి కోసం, ప్రతి ఒక్క మహిళ అభ్యున్నతికి నేను నాట్ ఓన్లీ రెడ్డి మహిళ, ప్రతి ఒక్క మహిళ కోసం, ఏ మహిళకి ఇబ్బంది ఉంది, ఏ మహిళకు కష్టం ఉంది అంటే ప్రతిదీ డబ్బు రూపకంగానే కాదు, ప్రతిదీ డబ్బుతోనే జరుగుతుందా? మీరు అంత నన్ను కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు, మీ దగ్గర అంత డబ్బు ఉందా, మీరు పాలిటిక్స్లోకి వస్తున్నారు, మీరు పెట్టగలుగుతారా అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ప్రతిదీ డబ్బుకి ముడిపడి ఉండదు. మనకి చేతనైన సాయం మన కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకి కానీ మన పరిధిలో ఉన్న మహిళలకు కానీ ఎవరికైనా సరే ఒక సాయం మాకు కావాలి అన్నప్పుడు అది నేను వర్క్ పరంగా కావచ్చు, వాళ్ళకి జాబ్ లేదు జాబ్ పరంగా కావచ్చు, వాళ్ళకి జాబ్ ఏదో రకంగా చేయడం కావచ్చు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది సమస్య ఉంది, ఏదైనా పోలీస్ స్టేషన్లో ఒక సమస్య వచ్చింది, ఏదైనా సమస్య రావచ్చు, వాళ్ళకి చెప్పుకోలేని సమస్యలు చాలా ఉంటాయి. అలాంటి వాళ్ళ ఫ్యామిలీస్లో అలాంటి వాళ్ళందరికీ నేను హెల్ప్ చేయడానికి ఎప్పుడు ముందు ఉంటాను. అలాగే నన్ను అందరూ ఆదరిస్తారు కూడా. అంటే అలాంటి కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు? డెఫినెట్గా చేస్తాం కదా, చేయడం కోసమే మనం పబ్లిక్లో ఉన్నాము. ఎవరికి ఏ కష్టం వచ్చినా మధ్యరాత్రి కాల్ వచ్చినా సరే అటెండ్ చేస్తాను. నేను మధ్యరాత్రి ప్రాబ్లం ఉందన్నా కానీ నేను ఆ ప్రాబ్లం కోసం పోరాడటానికి వెళ్తాను. ఓకే, ఇప్పుడు మీరు ఏ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? ఒకవేళ బీజేపీ తరఫు నుంచి? బీజేపీ తరఫు నుంచి నేను పోటీ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. కోదాడ నియోజకవర్గం నా అత్తగారి ఇల్లు, నా ఏరియా కాన్స్టిట్యున్సీ ప్రజలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అక్కడ కనీసం మన పార్టీ పరంగా నేనేమైనా బలోపేతం చేయగలనా, నా వంతు నేనేమైనా హెల్ప్ చేయగలనా అని చెప్పి కాన్స్టిట్యున్సీలోకి వెళ్తున్న మాట నిజమే, కానీ పోటీ చేయాలన్న ఉద్దేశం మాత్రం ఏమీ లేదు. అంటే రాజకీయాలని కాకుండా ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు అయినా చేశారా? చేశాను చాలా, అంటే కొన్ని పార్టీ పరంగా చేశాము, పర్సనల్గా కొన్ని చేశాము. కొన్ని సమస్యలు ఉంటే వాళ్ళకి సమస్యల పరంగా నేను వాళ్ళకి ముందుండి నడిపించగలను, కొన్ని సజెషన్స్ ఇచ్చాను, కొంత వాళ్ళని మోటివేట్ చేయడము కానీ మహిళలను అంతా ఒక గ్యాదర్ చేసి వాళ్ళని ఎలా మనము కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పథకాలు, తర్వాత ఎలా వాళ్ళకి కొన్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పథకాల గురించి కానీ వాళ్ళకి గ్యాస్ కనెక్షన్స్ కావచ్చు, తర్వాత బాత్రూమ్స్ అవి మన నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన మనము మహిళలు ఒక ఆత్మగౌరవంతో ఉండాలి అని వాళ్ళకి బాత్రూమ్స్ చేయించడం కానీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళకి ఉపాధి కల్పించడం, అంటే వాళ్ళకి ఏదైనా ఉపాధి అంటే కుటీర పరిశ్రమలకి సంబంధించి శిక్షణలు ఇప్పించడం కానీ ఇలాంటివన్నీ కాన్స్టిట్యున్సీలో చాలా చేయడం జరుగుతుంది. అంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా చెప్తోంది కదండి, మేము ఎంతో అభ్యున్నతి సాధిస్తున్నాము తెలంగాణలో, మహిళల పట్ల అయితే ముందు ప్రతి ఒక్కరిపైన మేము
పోలీస్ వ్యవస్థ అయితే ఉంది చాలా పటిష్టంగా ఉంటుంది, ఎలాంటి అవశేషాలు జరగకుండా చాలా చర్యలు చేపడుతున్నాము, చాలా అభివృద్ధి సాధిస్తున్నాము తెలంగాణలో అంటున్నారు. సో దీనిపైన చెప్పడానికి ఏముంది, చాలా చెప్పొచ్చు. షీ టీంలు అంటారు, మేము మహిళలకు ప్రొటెక్ట్ చేస్తున్నామంటారు, మహిళలను కన్నెత్తి చూస్తే కళ్ళు బీకేస్తామంటారు. చెప్పడానికి ఏముంది, చాలా చెప్పొచ్చు. కానీ చేతలలో కనిపించట్లేదు కదా. మొన్న ప్రియాంకారెడ్డి, అంతకుముందు మౌనికారెడ్డి, ఇప్పుడు వచ్చేసి ప్రీతి. ఇలా ఇంకా ముందు ఎన్ని చూడాలనో ఎన్ని జరగాలని ఉందో. ఇలాంటి చిన్న పిల్లలు 4 ఏళ్ళు 3 ఏళ్ళ అమ్మాయిలకు కూడా ఈరోజు అలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది. ఎక్కడ ఉంది ప్రొటెక్షన్, ఎక్కడ కనిపిస్తుంది? అంటే స్టేజీ ఎక్కి ఒక 4 మాటలు నేను అది చేస్తాను, మహిళల కోసం ఇది చేస్తున్నాను అంటే అయిపోతుందా? చూపించాలి కదా లైవ్లో. ఇన్ని అగత్యాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు? అంటే ఇప్పుడు చూస్తున్నట్లయితే ప్రీతి నాయక్ వాళ్ళ విలేజ్కి వెళ్ళి ప్రతి ఒక్కరు అంటే బీజేపీ తరఫు నుంచి మొన్న జీవిత రాజశేఖర్ అయితే ఉంది, బండి సంజయ్ గారు అయితే ఉంది, వెళ్ళి కలిసి పరామర్శించడం అయితే జరుగుతుంది. సో కేంద్ర ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకోవచ్చు కదా వారి కుటుంబానికి? ఎస్ అండి, కేంద్ర ప్రభుత్వం తరపు నుంచే కదా. ఇది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న లిమిట్. అంటే పరామర్శించడం కాకుండా వారి కుటుంబానికి ఇప్పుడు మనం ప్రభుత్వం మీద ఫోర్స్ చేపియాలి, వాళ్ళకి న్యాయం జరగాలి అనే విధంగా పోరాటం చేసేది. మొన్న నిమ్స్ దగ్గర రాత్రి 12 గంటలకు మేమందరం కూడా అక్కడ పోలీసులతో ఫైట్ చేయడం జరిగింది. ప్రీతి శవాన్ని బయటకు తీసుకుపోవద్దు, అమ్మాయికి న్యాయం జరగాలి. ప్రతిపక్షంలో ఉన్న మేము పోరాటం వరకే చేయగలుగుతాం. న్యాయం చేయాలి అంటే మా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా అలాంటివి జరగకుండానే చూస్తాము. అలాంటివి జరిగి న్యాయం చేస్తామని చెప్పం, జరగకుండానే చూస్తాం. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇవే చెప్తూ వచ్చింది కదండి, మేము ప్రతిదీ అంటే ప్రతి ఒక్కరికి ప్రొటెక్షన్ చేస్తాము, ప్రతి ఒక్క ఆడపిల్లకి మేము అండగా ఉంటాము అని చెప్పేసి చెప్తూ వస్తున్నా కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే లోపం ఎక్కడున్నట్టు? తెలంగాణ గవర్నమెంట్లో చెప్తుంది, దానికి సంబంధించి కరెక్ట్గా వాళ్ళను చేయలేకపోతుంది, యాక్షన్ తీసుకోలేకపోతుంది. ఒక్కసారి కరెక్ట్గా యాక్షన్ తీసుకొని ఉంటే ఇంకొకడు ఇలాంటి పని చేయాలి అంటే నిజంగా భయపడాల్సిన సిచ్యువేషన్ రావాలి. ఈరోజు మీరు కేంద్ర ప్రభుత్వము ఏదైతే మన రాష్ట్రాలు ఉన్నాయో, కేంద్ర పాలిత రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, మనం యూపీ తీసుకోవచ్చు. యూపీలో యోగి ఆదిత్యానంద్ గారు సీఎంగా ఉన్నారు. ఆయన చూడండి, ఆయన పాలనలో ఈరోజు 10 సంవత్సరాలు 7-8 సంవత్సరాల పాలనలో ఇంతవరకు అలాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. ఇన్సిడెంట్స్ జరిగితే ఆయన ఎంత కఠిన చర్యలు తీసుకుంటారో చూడండి. అలాంటి చూసినప్పుడు ఎవరైనా బాధపడతారు. అదొక్కటే కాదు, గుజరాత్ ఏదైతే మన బీజేపీ ఫామ్ చేసిన రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలలో ఖచ్చితంగా ఆడపిల్లలకు న్యాయం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయేది భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం లాగా చెప్పి చేయకుండా ఉండే ప్రభుత్వం కాదు బీజేపీ ప్రభుత్వం. బీజేపీ అంటేనే మహిళలకు సముచితమైన స్థానం ఇస్తుంది, మహిళలకు ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది బీజేపీలో. వాళ్ళ ఆత్మగౌరవాన్ని రక్షించే ప్రయత్నం చేస్తుంది బీజేపీలో. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం అని చెప్పొచ్చు. సో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మీరేం చెప్పదలుచుకుంటున్నారు సమాజానికి? ఇప్పుడున్న అమ్మాయిలు, ఇప్పుడున్న జనరేషన్కి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఏమవుతుంది అంటే మనం మగవారితో పాటు సమానం. ఎస్, కరెక్టే, సమానంగా ఉండాలి, తప్పులేదు. కానీ అసలు ఏంటి సమానత్వం అంటే? వాళ్ళు పాయింట్ షర్ట్ వేసుకుంటున్నారు కాబట్టి మనం పాయింట్ షర్ట్ వేసుకుంటే సమానత్వం వచ్చేసినట్టేనా? వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు కారు కాబట్టి మనం డ్రైవ్ చేస్తే సమానత్వం వచ్చినట్టేనా? వాళ్ళు మొండి చేతులతో ఉంటున్నారు, మనము మొండి చేతులతో ఉంటే సమానత్వం వచ్చినట్టేనా? లేకపోతే వాళ్ళతో పాటు కూర్చొని గ్లాస్లో పెగ్గు పోసుకొని తాగితే సమానత్వం వచ్చినట్టేనా? లేదు అంటే పబ్బులకో క్లబ్బులకో వెళ్తే సమానత్వం వచ్చినట్టేనా? వాళ్ళతో పాటు కూర్చొని పత్తాలాడితే సమానత్వం వచ్చినట్టేనా? కాదు కదా. మగవాడితో పాటు ఒక సమస్య తనకి ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఏదైనా మనకు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను వ్యూహాత్మకంగా ఆలోచించి ఎదుర్కొని ఆ సమస్య నుంచి పడగలిగే శక్తిని సంపాదించుకున్నప్పుడే ఒక మహిళకు మగవాడితో పాటు సమానత్వం వచ్చినట్టు. దీన్ని అందరూ గుర్తుంచుకోవాలి. దయచేసి ఈరోజు నేను మహిళా దినోత్సవంగా సందర్భంగా మరి ఒకటి కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు సర్వేలు చూస్తుంటుంటే ఈరోజు మహిళా దినోత్సవం అంటే మహిళలను పొగడాలి, కానీ కొన్ని మనలో కూడా ఉన్నాయి లోపాలు. వాటిని మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి.
మనలో కొన్ని లోపాలు ఉన్నాయి. మనం ఎంతసేపు మనకు అవతల వాళ్ళు ఏం చేస్తలేరు, మనకు అవతల వాళ్ళు మనకు అంటే ఎవ్వరు కూడా మనల్ని చేయి పట్టుకొని తీసుకుపోయి ఎక్కడో కూర్చుండబెట్టరు. మనం ఏందనేది మనం నిర్ణయించుకోవాలి. అలా కాకుండా ఈరోజు సర్వేలలో ఏం చెప్తున్నారు, చాలా డివర్స్కి సంబంధించిన కేసులల్లో మదర్స్ది చాలా ఉంది, కీ రోల్ ఉంది. మదర్స్ వల్లే ఇలాంటి డివర్స్ అవుతున్నాయని చాలా సర్వేలు చెప్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, మన పిల్లల భవిష్యత్తుని మనం చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాము, చదివించుకుంటున్నాము, చదవకపోతే ఆరాట పడతాము, ట్యూషన్లు పెడతాము, ఫీజులు కడతాము, మంచి మంచి స్కూళ్ళల్లో మంచి సెటిల్డ్ అవ్వాలి, లైఫ్లో హ్యాపీగా సెటిల్డ్ అవ్వాలని మనం కోరుకునే మనము వాడి పెళ్లి లైఫ్ స్టైల్కి వచ్చేసరికి పెళ్ళి అనేది కూడా వాళ్ళకి హ్యాపీ లైఫ్ ఇవ్వాలి. బట్ ఇవాళ అలాంటి సిచ్యువేషన్ లేదు. మనం సంపాదిస్తున్నాం, చదువుతున్నాం, సంపాదిస్తున్నాం అంటే ఇంకేమైనా మనం చేయొచ్చని అర్థం కాదు కదా. కొన్నిటికి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, కొంత వాళ్ళకి అడ్జస్ట్ అవ్వాలి, మనము అడ్జస్ట్. ఇంతకుముందు రోజుల్లో అలా ఉండేది. మదర్స్ కూడా అలా చెప్పేవాళ్ళు, అమ్మ నువ్వు అత్తగారింట్లో మంచిగా ఉండాలి, మంచిగా చేయాలి, అత్తగారికి అనుకూలంగా ఉండాలి, భర్తతో అనుకూలంగా, ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు. ఈరోజు ఆ సిచ్యువేషన్ లేదు. నీకేంటి, నువ్వు సంపాదిస్తున్నావు, నువ్వేమైనా చేయొచ్చు. ఏంటి సంపాదిస్తే ఏమవుతుంది, సంపాదిస్తే ఇవన్నీ కొంచెం ప్రతి ఒక్క మహిళ కూడా మీరు ఈ మాట నేను చెప్పడం వల్ల హట్ అవ్వచ్చు, కానీ ఇది వాస్తవం. అర్థం చేసుకోండి, అందరూ ఆలోచించండి. ఇది ఒక ప్రాక్టికల్ ఇష్యూ. థ్యాంక్ యూ. బాగా చెప్పిందమ్మా. తెలంగాణ గవర్నమెంట్ రెడ్డిస్ అభ్యున్నతికి ఎంతో పాటుపడుతుంది అని చెప్పేసి దానికోసంగా తెలంగాణ గవర్నమెంట్ 10 ఎకరాల స్థలాన్ని కేటాయించింది రెడ్డిస్ కోసం అని చెప్పేసి అంటున్నారు. సో అది వాస్తవం కాదంటారా? ఈ మధ్య ఒక 2 months బ్యాక్ రెడ్డి గర్జన అని మన మేడ్చల్లో పెట్టడం జరిగింది. దానికి మల్లారెడ్డి గారు వచ్చారు. అందరూ కూడా కలిసి మల్లారెడ్డి గారిని ఇన్వైట్ చేశారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్నారు కాబట్టి కనీసం కేసీఆర్ గారితో మాట్లాడి, ప్రభుత్వంతో మాట్లాడి ఒక సమస్యను సానుకూలంగా చేస్తారు అని చెప్పి ఆయనని ఇన్వైట్ చేయడం జరిగింది. అది పార్టీలకు అతీతంగా జరిగింది. కానీ ఆయన అక్కడ మాట్లాడింది కేసీఆర్ గొప్పల గురించి చెప్పాడు కాబట్టి రెడ్డిలు పడుతున్న బాధల గురించి. ఎందుకంటే ఆ రోజు క్రౌడ్ చూస్తే చాలా పెద్ద క్రౌడ్, ఎక్కడి నుంచో వచ్చారు పాపం. వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు రెడ్డి కార్పొరేషన్ కావాలి, రెడ్డి కార్పొరేషన్ లక్ష్య సాధనగా రావడం జరిగింది. వచ్చి వాళ్ళు కనీసము మాకు ఏదో మంచి జరుగుతుంది, ఒక మంచి విషయాన్ని విని వెళ్తాము అని సొంత ఖర్చులు పెట్టుకొని దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఎందుకంటే ఒక 20% రెడ్డిలు మాత్రమే ఈరోజు ఫినాన్షియల్గా బాగున్నారు. మిగతా వాళ్ళంతా చాలా బాధలు పడుతూ ఉన్నారు, పిల్లలకు ఫీజులు కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నారు. అలాంటి వాళ్ళకన్నా న్యాయం జరుగుతుంది అని వస్తే ఆయన మాటలతోని ఆ రోజు ఆయనని చాలా బడిత పూజ చేయడం జరిగింది. అందరూ చూశారు ఆ రోజు. ఆ తర్వాత కేటీఆర్ గారు అనౌన్స్ చేయడం జరిగింది, నేను రెడ్డి కార్పొరేషన్ ఇస్తాను అని చెప్పి. ఇంతవరకు రెడ్డి కార్పొరేషన్ ఇచ్చింది లేదు. అంటే ఒక స్తూపాలు వేసి, ఒక స్తూపం వేసేసి ఇంకా రెడ్డి కార్పొరేషన్ అంటే అయిపోతుందా? అది అవ్వాలి కదా, కంప్లీట్ అవ్వాలి, రావాలి, మా దాకా రావాలి. వచ్చినప్పుడు ఆ ఫలితాలు మేము తినగలగాలి. ఇలాంటి స్తూపాలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నేసి ఉంటారు. క్రిస్టియన్ కమ్యూనిటీకి పోయినప్పుడు క్రిస్మస్ రోజు పోయి వాళ్ళకి బిల్డింగ్ ఇస్తా అంటాడు, ఇంకో కమ్యూనిటీకి పోయి ఇంకోటి ఇస్తా అంటాడు, రెడ్డి కమ్యూనిటీకి వచ్చి కార్పొరేషన్ ఇస్తా అంటాడు, బిల్డింగ్ ఇస్తా అంటాడు. ఏమి ఇస్తారు, ఏం చేస్తారు? ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రజలు కూడా. థ్యాంక్ యూ.